పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛ దివస్ లో భాగంగా తణుకు జడ్పీ బాలుర హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ముందుగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఇక ప్రజల ఆశీస్సులతో 47 ఏళ్ల క్రితమే ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు బాబు. 41 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 9 ఏళ్లు సమైక్యాంధ్ర సీఎంగా, మొత్తంగా 14 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్నానన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తన జీవిత లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మణి. ప్రస్తుతం మనం తెలంగాణలోని అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఏదైతే అప్పులకు సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు వివరిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా 3 రోజుల క్రితం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఒక్కొక్కటిగా వేడివేడిగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా రాష్ట్ర అప్పులపై సభలో సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఎందుకంటే గతంలో చేసిన తప్పులే ఈ రోజు ప్రభుత్వానికి తీవ్రంగా ఇప్పటి పెడుతున్న పరిస్థితి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే సుమారు 8.19 లక్షల కోట్లు అప్పు ఇప్పటికే అయిపోయాయని చెప్పి చెప్పారు. మేము చేసిన అప్పు కేవలం 1.58 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అప్పులపైనే ప్రధానంగా తీరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అసలు వడ్డీ కలిపి సుమారు 1.53 లక్షల కోట్లు చెల్లించామని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చేసిన అప్పులే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్రంగా ఇబ్బందులు తెస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఆచరణలేని హామీలతో పాటు చేసిన అప్పులే ఈ రోజు తీవ్రంగా ఇటు వెంటాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అబద్ధాలతో పునాదులు పరిపాలన చేయబోమని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే నీతివంతమైన సత్యవంతమైన పాలన చేస్తూ ప్రజలకు సుభిక్షంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఒకవైపు ఖజానాకు ఖాళీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎక్కడి నుంచి ఏం చేస్తున్నామని చెప్పే కంటే ప్రతిదీ శ్వేతాపత్రం విడుదల చేస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో చేసిన సమస్యలు ఈ రోజు వెంటాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అనేక తప్పులు ఈ రోజు తీవ్రంగా వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే మేము చేసిన అప్పు కేవలం 1.58 లక్షలు మాత్రమే చెప్పారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మేము చేసిన అప్పు చాలా తక్కువ అని చెప్పేసి ఒక 1% చెప్తున్నారు. అసలు వడ్డీ కలిపి మేము ఖర్చులై గతంలో కంటే ఈసారి సుమారు 1.53 లక్షల కోట్లు అప్పు చెల్లిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా ప్రస్తుతం తెలంగాణలో వేడిగా ఇటు తెలంగాణ రాష్ట్ర సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఏదైతే ఇప్పటికే చేసిన అప్పులతో పాటు గతంలో చేసిన అవినీతి అక్రమాలపై ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ ని నిలిచే పరిస్థితి ఉన్నది. అబద్ధాలతో ఎన్ని ఆచరణలేని హామీలు ఇచ్చారు, అప్పుల పాలు చేసిన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దానిపై ఈరోజు సమావేశాలు చేస్తున్నాం. ఇప్పటికైనా కేసీఆర్ తీరు మార్చుకుని అసెంబ్లీ సమావేశాలకు రావాలి. ఆయనకు వస్తే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తప్పులు సరిదిద్దే క్రమంలో మాకు సవాల్గా ఉన్న ముందుకు వెళ్తామని చెప్తున్నారు. ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పాలనలో దాక్కున్న కేసీఆర్ ను బయటకు రప్పించి తీరుతాం. ఎందుకంటే దీంట్లో భాగంగా అబద్ధాలపై పునాదుల పాలన చేసిన ఏదైతే పరిపాలన ఉందో ఆ పరిపాలనను తరిమికొట్టే దిశగానే ఈరోజు ముందుకు పోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రత్యక్షంగా చూస్తుంటే 6 గ్యారెంటీల హామీల ఆచరణ ముందుకు పోతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సమాలోచనలతో ముందుకు పోతున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష నేతలకు సంబంధించిన సవాల్గా విస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎందుకంటే ఆచరణ హామీలతో పాటు చేసిన అప్పుల వివరాలు సైతం వివరించి ఏదైతే ప్రతిపక్ష నాయకులతో పాటు కేసీఆర్ నోరు మూయించే పరిస్థితి రేవంత్ రెడ్డి చేశారని చెప్పేసి ఇప్పటికీ చెప్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానాన్ని సైతం ఎప్పటికప్పుడు ప్రజలకు విడుదల చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చెప్తున్నారు. ఈ రకంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈరోజు బడ్జెట్ సమావేశాలు మాత్రం అటు వేడిగా కొనసాగుతున్నాయి. ప్రతి విమర్శలతో పాటు ప్రతిపక్ష నాయకులను వాకౌట్ చేస్తూ ఈరోజు ముందుకు పోతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి
చేసిన వ్యాఖ్యలు తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పాలన ఎంత నీతివంతమైందో నిజాతివంతమైందో ప్రజలకు వివరించేందుకు మేము ముందున్నామని చెప్తున్నారు. అప్పుల కుప్పగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. 7.5 కాలంగా ఇప్పటికే ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలను ముందుకు తీసుకువెళ్తున్నాము. 1-2 హామీలు సైతం ఉన్నాయి, అవి కూడా రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ రకంగా ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ ని రోడ్డుపై రప్పించేందుకు సైతం కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈరోజు తీవ్రంగా ప్రభావాన్ని సైతం చూపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు మాత్రం ఈరోజు బడ్జెట్ సమావేశాలు మాత్రం వాడివేడిగానే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. బ్రాహ్మణి రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.